దయయందు నేనుండి చరయందు పడి ఉండ కరములు చాపితివి పరమున చేర్చితివి కరుణకు కరుణను నొసగితివే కరుణకు కరుణను నొసగితివే యేసయ్యా నీ ప్రేమంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో దేవుని మాటలు విందాం. అది దేవుడి పరిచయంలో గత 33 సంవత్సరాలు దేవుడిలో పరిచయంలో అద్భుతంగా దేవుడి పరిచయం చేసినటువంటి నాకు తల్లి సమయంలో దేవుడు వాక్యాన్ని అందిస్తున్నారు. శ్రద్ధగా విందాం. ఈ మాటలు చేరిన మనకు మాత్రమే కాదు, ఈ శబ్దాన్ని వాడుతున్న వారు అనేక మంది హృదయాలను కలిగిస్తున్నారు. వారి సాక్ష్యంతో కూడినటువంటి వాక్యాన్ని 2 నిమిషాలు మాట్లాడతాం. ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఎందుకంటే 2024 సంవత్సరం మరి చూసి 25వ సంవత్సరం చూడలేని మరి అనేక మంది మరి మన మధ్య దినాలు లేరు, కాలకర్తలు కలిసిపోయారు. కానీ ఎన్నికలైనటువంటి నన్ను నా కుటుంబాన్ని నన్ను దేవుడు ఎన్నిక చేసుకొని ఈ మంచి మనలో లేనప్పటికీ ప్రభు మన పట్ల చూపిన నా పట్ల చూపిన ఈ మంచి వాళ్ళ అవకాశాన్ని బట్టి దేవుడు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, మరి అందరూ చందాల ఆస్తి అంతస్తుని బట్టి మన యొక్క కాబట్టి మనం ఈ సంవత్సరం దయాకిరీటాన్ని మనం పొందుకోలేము. కానీ కేవలం ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన దయని బట్టి మాత్రమే మనము మరో సంవత్సరం అనే దయాకిరీటాన్ని పొందుకోగలం అన్నమాట. అందుబట్టి నూతన సంవత్సరంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తమయ్యెను. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అంటే దేవుడు ఆదిలో సృష్టి యావత్తును కూడా ఆయన సృష్టించాడు. ఆయన 6 దినాలు సృష్టిని మరి సృష్టించాడు. ఆయన 5 దినాలు సృష్టించి 6వ దినాన్ని నరుడి ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. సమస్త సృష్టి కూడా ఆయన చేత సృష్టింపబడి ఉన్నది. అయితే ఇక్కడ మళ్ళా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడుగా నూతన సృష్టి అంటే ఏంటి అది ఆ నూతన సృష్టి అని మనం ఆలోచన చేస్తే, మరి ఆదిలో దేవుడు సృష్టించినటువంటి మానవుడు మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాడు. ఏదేని తోటలో నుండి ఆయన గెంటివేయబడ్డాడు. అయితే మరి కొన్ని సంవత్సరాల తర్వాత మరి తండ్రి అయినటువంటి దేవుడు మానవుని ప్రేమతో తయారు చేసుకున్న విధానాన్ని బట్టి, ఆయన పోలికలో చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన సొంత ప్రాణాన్ని ఆ మానవుని యొక్క ఆ మట్టి బొమ్మలు ఆ నాసికారంధ్రాలు ఆయన ఊదినటువంటి కారణాన్ని బట్టి దేవునికి మానవుడు అంటే చాలా ఇష్టం కనుక మళ్ళా దేవుడు కొంతకాలానికి మానవుని జ్ఞాపకం చేసుకుని ఆయన ఒక బాలుడిగా, ఒక నరావతారిగా, ఒక కుమారుని రూపం ధరించుకొని భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ఎందుకంటే ఆ మానవునికి దేవునికి ఉన్నటువంటి తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని మరలా తిరిగి ఆయన
మరి దాన్ని సరిచేయడానికి, మరి మానవునికి మరి దేవుని దగ్గర చేయడానికి మరి యేసుక్రీస్తు అనేటువంటి పేరుతో మరి భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ లోకాన్ని విసర్జించి, పాపాన్ని విసర్జించి, మరి శరీర కోరికలు చంపుకొని ఆ క్రీస్తునందు నూతన సృష్టిగా, అంటే నూతన ఆలోచనలు కావచ్చు, నూతన నడవడిక కావచ్చు, నూతన ఉద్దేశాలు కావచ్చు, మనకి ఆ కలిగినటువంటి ప్రతి అలవాట్లని విడిచిపెట్టేసి క్రీస్తుని ఎవరైతే కలిగి జీవిస్తారో వారు నూతన సృష్టి. హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే మానవుడు జన్మత సహా పాపి అని. పరిశుద్ధులు ఎవరు కూడా లోకంలో లేడు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నాడు అని రోమపత్రికలో రాయబడినట్లుగా ప్రతి మానవుడు పాపే. పాపం ద్వారానే మరి తల్లిదండ్రుల యొక్క మరి పాపం ద్వారా మనకి భూలోకానికి వచ్చాం కనుక మనం అందరం పాపులమే. అంతేకాకుండా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అనేకమైన పాపాలు మనకు తెలియకోకుండానే మనం చేస్తాం. చూపు ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా, మరి మన మాటల ద్వారా అనేక రీతిలుగా మనం ఎన్నో పాపాలు మనకు తెలియకోకుండా కొన్ని చేస్తాం, మనకి తెలిసి కొన్ని పాపాలు చేస్తాం. అయితే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే ఎంత ఘోర పాపైనా నా దగ్గరికి వచ్చి దేవా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రాధేయపడితే మనం ఎంత ఘోర పాపమైనా క్షమిస్తానంటున్నాడు ఆయన. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. అందుకనే ఈ లోకంలో చాలా మంది మరి జీవిస్తూ అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరని ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు వెతకి వెంటాడి నిజమైనటువంటి దేవుడిని తెలుసుకున్న వారి అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. వారి జీవితంలో ఎన్నో సంవత్సరాలు సృష్టికర్తను గుర్తెరగగా వారి జీవితాలు మరి కాలయాపంలో మరి వారు జీవిస్తూ చివరికి క్రీస్తుని తెలుసుకొని వారి జీవితాలు మార్చుకొని బ్రతుకుతున్నటువంటి వారు కొంతమంది మనం టీవీలో అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. అలాగే మనం కూడా మన తల్లి గర్భంలో మరి పుట్టినది మొదలుకొని క్రీస్తుని గుర్తెరగ నాటి వరకు మనం కూడా ఎన్నో పాపాలు చేసి ఉంటాం. అయితే ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తుని మన సొంత రక్షకుడిని అంగీకరించి మారు మనసు పొంది ఎవరైతే బ్రతుకుతారో వారే నూతన సృష్టి. హల్లెలూయా. వారే నూతన సృష్టి. నూతన సృష్టి అంటే మనం యేసయ్య ఆదిలో సృష్టించాడు సృష్టిని మనము మరొకసారి సృష్టించాలని కాదు. మన జీవితాల్ని మార్చుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి, మన చూపులు మార్చుకోవాలి, మన నడవడిక మార్చుకోవాలి, మన మాటలు, మన వైఖరి అవన్నీ కూడా మనం మార్చుకున్నప్పుడు మనం ఒక నూతన సృష్టి అన్నమాట. అంటే ఆ పాతవన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి. పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తమయ్యెను. మన పాత ప్రతిదీ కూడా విడిచిపెట్టేసేయాలి. చాలా మంది క్రొత్త సంవత్సరం నేను ఈ పాత సంవత్సరంలో చేసిన అనేకమైన విషయాలు నేను విడిచిపెట్టేస్తున్నాను, నూతన సంవత్సరంలో నేను ఒక నూతన మనిషిగా జీవించాలని చాలా మంది తీర్మానం చేసుకుంటారు. ఆ రోజు ప్రభువా ఈ పాత సంవత్సరంలో గంటల కొద్ది నేను నీ సన్నిధిలో ప్రార్థించలేకపోయాను, కొత్త సంవత్సరంలో గంటల కొద్ది నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను. లేదా ఈ పాత సంవత్సరంలో